అందరికీ నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ అందరూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. న్యూ ఇయర్ రోజు మార్నింగే గార్డెన్లోకి వెళ్ళానండి. యాక్చువల్గా గుడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ముందు రోజే ప్లాన్ చేసుకున్నాం. నైట్ బిర్లా టెంపుల్కి వెళ్దాం అనుకున్నామండి. మార్నింగే వెళ్తే కనుక మనకి ఎక్కువగా క్రౌడ్ ఉండదు, పీస్ఫుల్గా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అని ప్లాన్ చేసుకున్నాం. మార్నింగ్ గార్డెన్లోకి వెళ్ళగానే ఇలాగా పూలు ఎంత బాగా పూసాయంటే, ఇవన్నీ కూడా నా ఫేవరెట్ ఫ్లవర్స్. అందులోనూ కొడైకెనాల్ నుంచి ఈ మొక్క తెచ్చుకున్నానండి. ఆ మొక్కకు వచ్చిన పువ్వులు ఆ రోజే అన్నీ విడిగిపోయాయి. స్వామివారికి తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది కదా అని అన్ని గులాబీలు ఎన్ని వచ్చాయో అని ఇవి కూడా కొన్ని తీసుకొని వెళ్ళానమాట. టెంపుల్కి వెళ్తూ ఉన్నాను కదా, సో ఇంట్లో పువ్వులు తీసుకొని వెళ్తే, మన గార్డెన్లో వచ్చిన పువ్వులు తీసుకొని వెళ్తే ఇంకా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా స్టార్ట్ అయిపోయామండి. మార్నింగ్ 5కే లేచాను. ఆ రోజు చాలా కష్టంగా అనిపించింది, కానీ స్వామివారి దర్శనము చాలా పీస్ఫుల్గా అవ్వాలి అంటే మనం ఆ మాత్రము లేయాలన్నమాట. ఎర్లీగా లేచి వెళ్తేనే చాలా బాగుంటుంది. అందుకనేసి పొద్దున్నే లేచి 6:20 అలా ఆ టైంలో బయలుదేరామండి. ఇంకా మా బాబు కూడా లేచి రెడీ అవ్వాలి కదా, కాస్త టైం పట్టింది. ఇలాగ వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా మంచు అంతా కూడా ఉందన్నమాట. ఆ రోజు చాలా చల్లగా ఉంది. మంచు అంతా కూడా ఇంకా ఉండడం వల్ల ఇంకా బాగా అనిపించింది నాకు. ఇలాగా ఎర్లీ మార్నింగ్ ప్రయాణం చేయడం నాకు చాలా ఇష్టము. ఇక్కడ సన్ రైజ్ కూడా చూస్తూ ఉన్నానండి చాలా రోజుల తర్వాత. నార్మల్గా మార్నింగే లేచా కూడా ఇంకా పిల్లలకి బాక్సులు, తర్వాత ఈ పనులతోనే మార్నింగ్ సన్ రైజ్ చూడాలన్న థాట్ కూడా మనకు రాదు కదా. ఇలాగ చూస్తూ ఉన్నప్పుడు చాలా చాలా ఆనందం కలిగింది. అందులోనూ మీకు చూపిస్తూ ఉన్నప్పుడు ఫాగ్ ఉండడం వల్ల క్లారిటీ లేదు, కానీ డైరెక్ట్గా చూస్తూ ఉన్నప్పుడు మంచి ఆరెంజిష్ రెడ్ రెండు మిక్స్ అయిన కలర్లో చాలా బాగుందన్నమాట. ఎంత బాగా అనిపించిందో నాకు. న్యూ ఇయర్ అంతా కూడా ఎక్కువ నేచర్లోనే ఉన్నంత టైంలో నేచర్లో ఉన్న బ్యూటీని చూస్తూ నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. ఇప్పుడు వెళ్తూ ఉన్నది మనము బిర్లా టెంపుల్ కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మనము కార్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం మార్నింగే బయలుదేరడం వల్ల లక్కీగా మనమైతే కార్లో ఇలా వెళ్ళిపోయామండి. లేకపోతే మనకి బయటనే ఇక్కడ ఎంట్రన్స్లోనే ఆపేస్తూ ఉన్నారు కార్లని. ఎందుకంటే అక్కడ పార్కింగ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఈ వే అంతా కూడా ఎంత బాగుందో చూసారా. అసలు కొండల మధ్యలో ఏదో ఘాట్ రూట్లో వెళ్ళినట్టుగా ఉంటుంది. కొంచెం జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అంతే. ఆ ప్లేస్లో వెళ్తూ ఉన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మనకు. ఆ తర్వాత ఇక్కడ పార్క్ చేసుకున్నామండి. చూపిస్తూ ఉన్నాను చూడండి, జస్ట్ ఐడియా కోసము. ఎవరికైనా ఐడియా లేకపోతే పార్కింగ్ చేసుకోవడానికి ఎక్కడ ప్లేస్ ఉంటుంది, ఎంత దూరంలో ఉంటుంది, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం కదా ఏదైనా ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు. సో అందుకనేసి చూపిస్తున్నాను. జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, కానీ చాలా లిమిటెడ్గా ఉంటుంది. మనం మార్నింగే వెళ్ళడం వల్ల పార్క్ చేసుకోగలిగామండి. ఇక్కడ పార్క్ చేసేసి అక్కడ చెప్పులు వదలడానికి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ తర్వాత సెల్ ఫోన్స్ అన్నీ కూడా అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది, అందులో పెట్టేయాల్సి ఉంటుందండి. నార్మల్గా అయితే ఇదే ప్రాసెస్. బట్ ఏంటంటే మనం ఎర్లీగా వెళ్ళడం వల్ల క్రౌడ్ అసలు లేదు, చాలా తక్కువ మంది ఉండడం వల్ల మనకి సెల్ ఫోన్స్ అనేవి పై వరకు అలో చేశారు. ఏంటంటే ఫోటోలు తీసుకోవద్దండి, అక్కడక్కడ ఆగి క్రౌడ్ క్రియేట్ చేయొద్దని అయితే చెప్తూ ఉన్నారు. సో మేమైతే మార్నింగే వెళ్ళడం వల్ల ఇవన్నీ అడ్వాంటేజెస్ అని అనిపించాయి నాకు. ప్రశాంతంగా ఇలా టెంపుల్లోకి వెళ్ళాము. మనకు నచ్చిన చోట అక్కడ బోల్డ్ అన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట. బిర్లా టెంపుల్ కొంచెం హైట్లో ఉంటుంది కదా, మనకు తెలిసిందే. సో మనం దూరం నుంచి రోడ్లో వెళ్తున్నప్పుడు కూడా బిర్లా టెంపుల్ మనకు కనపడుతుంది అనమాట, అంత ఎత్తులో ఉంటుంది. సో అక్కడంతా కూడా మనము చుట్టూ ఉన్న లొకేషన్ అంతా కూడా చూసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ గార్డెన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారండి. పూల మొక్కలు ఎక్కువగా కనపడతాయి మనకు. బిర్లా టెంపుల్ పరిసరాల్లో గార్డెన్ కూడా ఉంది. స్వామివారికి కావాల్సిన కొన్ని దేవగన్నేరు పూలు, తర్వాత పారిజాతం పువ్వులు, గులాబీలు, ఈ మొక్కలు కూడా పెంచుతూ ఉన్నారు. నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ ఒక అమ్మమ్మ గారు అయితే ఒకరు కూర్చున్నారు. ఆవిడ ఏంటంటే పారిజాతం పూలు అన్నీ సేకరించి మాల కడుతూ ఉన్నారు స్వామివారి కోసము. నాకు అది చూడగానే చాలా బాగా అనిపించింది నిజంగా.
తనైతే నార్త్ ఇండియన్ అనుకుంటా. కొంచెం డ్రెస్సింగ్ తర్వాత ముక్కు పుడకలు అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది. తనతో ఫోటో తీసుకోవాలని అనిపించింది కానీ, మళ్ళీ ఏమనుకుంటారో అని అయితే నేను ఇంకా వదిలేసానండి. ఇక్కడ ఇంకా ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఇలా రౌండ్‌గా మనము తిరిగి ఎగ్జిట్ అవ్వచ్చు. ఇలా చూస్తూ ఉన్నప్పుడు మనకి అంతా కూడా వ్యూ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మనము సెక్రటేరియట్ చూసుకోవచ్చు. తర్వాత తెలంగాణ అమరవీరుల స్తూపం చూసుకోవచ్చు. హుస్సేన్ సాగర్ ఇంకా మన ఫేవరెట్ కదా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా చాలా ఇష్టం హుస్సేన్ సాగర్లో బుద్ధా స్టాచ్యూ. ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అందులో మార్నింగే కాబట్టి కొంచెం చల్లగా ఉంది. మంచు కప్పబడి ఉండడం వల్ల మనకి ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. ఆ చల్లదనంలో కాస్త మనం టైం స్పెండ్ చేసి హాయిగా అలా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా కొంచెం జూమ్ చేసి చూపిస్తూ ఉన్నానండి. ఫాగ్ ఉండడం వల్ల క్లారిటీ లేదు సెల్లో, లేకపోతే ఇంకా బాగా కనిపించేది. ఎలాగైతేనే మొత్తానికైతే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా న్యూ ఇయర్ రోజు టెంపుల్కి వెళ్తాను కానీ ఇంత ఇంటెన్షనల్గా ఇలా ప్లాన్ చేసుకొని వెళ్ళడం అనేది ఈసారి జరిగిందండి. ఎందుకంటే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, మా అత్తయ్య తర్వాత మా బాబాయ్ కూడా ఇద్దరు ఎక్స్పైర్ అయ్యారు. చాలా హ్యూజ్ లాస్ అండి మాకు. చాలా చాలా బాధపడ్డాము. ఇవన్నీ కూడా చాలా బాధను కలిగించాయి. లాస్ట్ ఇయర్ అంతా కూడా ఏం బాగా జరగలేదని అనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే. సో అందుకనేసి ఈ ఇయర్ ఇలాంటివన్నీ లేకుండా చాలా చాలా హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరిలో మనం ఉండాలండి. అదే నమస్కారం చేసుకున్నాను స్వామివారి దగ్గర. అందరికీ కూడా మళ్ళీ చెప్తూ ఉన్నాను, హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ మంచిగా, అంటే చిన్న చిన్న విషయాలకి బాధపడ్డము, లేకపోతే చిన్న వాటి గురించి అప్సెట్ అవ్వడము, స్ట్రెస్ అవ్వడం మ్యాక్సిమం తగ్గించుకుంటే మన హెల్త్ ఆబ్వియస్గా చాలా బాగుంటుంది. నాకైతే అలాగే అనిపించింది, అందుకని చెప్తూ ఉన్నాను. నేనైతే అవి ఖచ్చితంగా కన్సిడర్ చేసి పాజిటివ్ వేలోనే వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నానండి. ఇప్పటి నుంచి కూడా వీడియోస్ అనేవి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంతకుముందు చెప్పాను కానీ నేను పెట్టలేదు కదా, అప్పుడు కొంచెం చాలా బిజీగా ఉన్నాము. యాక్చువల్గా డేస్ అన్నీ కూడా చాలా చాలా బిజీగా నడుస్తూ ఉన్నాయండి. మా బాబు 10th అవ్వడం వల్ల కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ చేసుకునేసరికి నాకు టైం ఉండట్లేదు. వీడియో షూట్ చేయడానికైనా తర్వాత అప్లోడ్ చేయడానికైనా అస్సలు టైం ఉండట్లేదు. కానీ ఇప్పటి నుంచి కొంచెమన్నా టైం కేటాయించి నా వీడియోస్ నా ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికైతే మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ అయితే ఐకియా వీడియో వస్తుందండి. న్యూ ఇయర్లో ఐకియాలో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా ఆ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడైతే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు వచ్చారనమాట టెంపుల్కి. సో మేము స్వామివారి గర్భగుడిలో ఉన్నప్పుడే తను వచ్చారు. సింపుల్గానే వచ్చారు, వెళ్ళిపోయారండి. ఏం ఇబ్బంది కలిగించలేదన్నమాట. నార్మల్గా ఉండే మనలాంటి వాళ్ళ దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటాం కదా, ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా వెళ్ళిపోయారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఇంకా బిర్లా టెంపుల్ అంతా చూసేసుకొని అక్కడ బోల్డని చెట్లు ఉంటాయి. ఆ చెట్ల మధ్యలోనే కాసేపు ఉండాలనిపిస్తుంది మనకైతే. అలా కొంతసేపు ఉండి ఆ తర్వాత పార్కింగ్లో కార్ తీసుకొని వెళ్ళిపోయామండి. వెళ్ళేటప్పుడు తెలిసిందనమాట, మళ్ళీ క్రౌడ్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. వితిన్ 1.5 అవర్ 1 అవర్ టైంలోనే చాలా క్రౌడ్ పెరిగిపోవడం వల్ల ఎంట్రన్స్లోనే కార్లు అనేవి ఆపేస్తూ ఉన్నారండి. అందుకనేసి చాలామంది క్యాబ్స్లో వచ్చి ఎంట్రీలోనే అక్కడ ఆగేసి అక్కడ నుంచి ఆటోలో ఇక్కడ వరకు వస్తారనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ ప్లేస్ వరకు వస్తారు. అక్కడ నుంచి మళ్ళీ నడుచుకొనే వెళ్ళాలి టెంపుల్కి. కొంచెం కష్టమనే అనిపిస్తుంది. అందుకనేసి ఎర్లీ టైమ్స్లో అలా వెళ్తే మనకి దర్శనం అనేది ఈజీగా అవుతుంది. యాక్చువల్గా నిన్న అయితే బిర్లా టెంపుల్, ఆ తర్వాత చిలుకూరు బాలాజీ టెంపుల్, పెద్దమ్మ తల్లి టెంపుల్, జగన్నాథ్ టెంపుల్ ఇవన్నీ కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నాయంటండి. మేము యాక్చువల్గా చిలుకూరు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఆ క్రౌడ్ ఆల్రెడీ ఊహించాము. అందుకనేసి భయం వేసి వెళ్ళలేదన్నమాట. మళ్ళీ ఇంకొకసారి వెళ్దాంలే అనుకున్నామండి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడాలి అని అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.